మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానంలో కాకుండా దేవుని శక్తిలో ఉండాలి. 1 కొరింథీయులకు 2వ అధ్యాయం 5వ వచనం. మీ విశ్వాసం మనుష్యుల జ్ఞానంలో ఉండకూడదు. పౌలు ఉద్దేశమేమిటంటే, కొరింథు సంఘం తన నైపుణ్యమైన మాటల వల్ల యేసును నమ్మకూడదు, కాని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నమ్మాలి. అందువల్ల ఎవరో తెలివిగా, కవిత్వంగా, అందంగా లేదా దయతో మాట్లాడుతున్నారని మాత్రమే మనం వారిమీద విశ్వాసం పెట్టకూడదు. మన విశ్వాసం దేవుని బలంలో మరియు శక్తిలో ఉండాలి. ఒక మనిషిని నిజంగా విముక్తి చేయగలిగేది దేవుడే. తెలివైన మాటలుగాని, లోకజ్ఞానంతో కూడిన పదాలుగాని విముక్తినివ్వలేవు. అవి ఇవ్వగలిగితే ఈ రోజుల్లో ఇంతమంది ప్రేరణాత్మక ప్రసంగకులున్నారు కాబట్టి ఇప్పటివరకు అందరూ విముక్తి పొందేవారు. వారి మాటలు చెవికి మధురంగా, వినడానికి ఆనందంగా ఉండొచ్చు, కాని అవి హృదయాన్ని మార్చలేవు. మనుషుల జ్ఞానం స్వయాన్ని మహిమపరుస్తుంది, తాను ఎంత తెలివైనవాడని గొప్పగా చెప్పుకుంటుంది. మీ విశ్వాసం మనుషుల జ్ఞానంపై ఆధారపడితే, మీకంటే తెలివైనవాడు ఏదైనా ప్రశ్న అడిగిన వెంటనే మీ విశ్వాసం దుల్లిపోతుంది. మనుష్యుల జ్ఞానం స్వభావత మారిపోతుంటుంది. కాబట్టి మీ విశ్వాసం దీనిపై నిలబడితే, ఆ జ్ఞానం విఫలమైనప్పుడు మీ విశ్వాసం కూలిపోతుంది. దేవుని వాక్యం చెబుతోంది, అలాంటి జ్ఞానం భౌతికమైనది, ఇంద్రియ సంబంధమైనది, దయ్యపు స్వభావం కలిగినది అని. ఈ జ్ఞానం పైనుండి వచ్చినది కాదు, భూమికి చెందినది, ఇంద్రియ సంబంధమైనది, దయ్యపు స్వభావం కలిగినది. యాకోబు 3వ అధ్యాయం 15వ వచనం. పౌలు ఇక్కడ శక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కేవలం అద్భుతాల గురించే చెప్పడం లేదు. ఆయన సువార్త శక్తి గురించి, అది మనిషి జీవితంలో తీసుకువచ్చే మార్పు గురించి మాట్లాడుతున్నారు. నేను క్రీస్తు సువార్తను లజ్జపడను, ఎందుకంటే అది విశ్వసించే ప్రతి ఒక్కరికీ రక్షణ కలిగించే దేవుని శక్తి. మొదట యూదులకు, తరువాత గ్రీకులకు కూడా. రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని శక్తి ఏ విధమైన మనిషినైనా ఒక్క క్షణంలో కొత్త వ్యక్తిగా మార్చగల సామర్థ్యం కలిగి ఉంది. మనిషి జ్ఞానం వనరుల ఆధారంగా పనిచేస్తుంది. నా చేతిలో ఎంత డబ్బు ఉంది, నా బంధువులెవరు, నేను ఎవరెవరు రాజకీయ నాయకులని తెలుసు, కాని దేవుని శక్తి లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుని వైపు చూస్తుంది. అది దేవుని వైపు చూసి, ప్రభువా, నా పరిస్థితికి నేను మార్గాన్ని చూడటం లేదు, దయచేసి మీ మార్గాన్ని నాకు చూపించండి అని అంటుంది.